అసలు మేమందరం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజైతే గెట్ టుగెదర్ అండి. అతి కొద్ది మందితో గెట్ టుగెదర్ చాలా హ్యాపీగా జరిగిపోయింది. టైం అనేది అస్సలు తెలియలేదు. ఇక ఈరోజే మా ఫ్రెండ్‌ది బర్త్‌డే గూడా జరిగింది. ఇక ఆ అమ్మాయికైతే సర్ప్రైజ్ ప్లాన్ చేశామనమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయయితే. ఇక మేమందరం కూడా ఒక్కసారిగా కలిసేసరికి మా ఆనందానికైతే అవధులే లేవు. ఇన్ని రోజుల నుంచి అక్క అనో, ఆంటీ అనో పిలిచి పిలిచి చాలా బోరింగ్‌గా అనిపించింది. ఇక ఫ్రెండ్స్ అందరం ఒకే ఏజ్ కావడంతో పేరు పెట్టి పిలుస్తుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. అందరం ఒక్కసారిగా చిన్న పిల్లల్లాగా అయిపోయాము. చదువుకునే రోజులు గుర్తొచ్చేసాయి. ఇక బర్త్‌డే పాప అయితే ఎమోషనల్ అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంత గ్రాండ్‌గా ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోలేదు. అందులోనూ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా సెలబ్రేషన్ చేశారంటే ఎప్పటికీ మర్చిపోలేను నేను అంటూ ఎమోషనల్ అయిపోయింది. నాకెప్పటికీ ఇలా గుర్తుండిపోతుంది. ప్రతి బర్త్‌డే గూడా ఇలా జరిగింది అని తలుచుకుంటూనే ఉంటాను ఇక మీదట అని చెప్పింది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఇలా ప్రతి పుట్టినరోజు జరుపుకుంటే ఎంత బావుంటుందో కదా! నేనేమో మా ఫ్రెండ్‌కి పుట్టినరోజు రోజు చూడండి ఎలా చేశానో. ఆ అమ్మాయి ఆల్రెడీ కేక్ తింటూనే ఉంది. అది గమనించుకోకుండా మళ్ళీ ఒక కేక్ ముక్క కట్ చేసి పెట్టాననమాట. ఇక అదేమో కొంచెం ఇబ్బందయిపోయింది. చూడండి గమనించుకోకుండా పనులు చేస్తే ఎలా ఉంటుందో. ఎలాగో కాసేపటికి అంతా గూడా సెట్ అయిపోయింది. ఇక్కడ ఇంత సంతోషంగా ఉండడానికి కారణమైతే మా ఫ్రెండ్ వీణ అండి. ఆ అమ్మాయి అయితే ఇక్కడ రాలేకపోయింది. చాలా మిస్ అయ్యాము వీణని. వీణ లాస్ట్ నిమిషం వరకు వస్తుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ నాకేమో ముందుగానే చెప్పేసింది. అందరిని నేను పిలిచాను కదా! నేను రాకపోతే ఫీల్ అవుతారు. కాబట్టి వస్తాననే చెప్పు అడిగితే అని చెప్పారు. కానీ లాస్ట్ వరకు నేను చెప్పలేకపోయాను. ఇక కేక్ కటింగ్ చేద్దాము. వీణ వస్తుందేమో ఎక్కడుందో ఫోన్ చేయండి అని అన్నప్పుడు చెప్పాననమాట. వీణ రాలేకపోయింది. కాబట్టి ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేద్దాం అనుకున్నాము. ఇక మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాసేపు డిసప్పాయింట్ అయిపోయారు. ఇక మా ఫ్రెండ్ కోసం అయితే శారీ కూడా జెంట్స్ అయితే మీరే ఇవ్వండి మీరే తీసుకొచ్చారు కదా అని చెప్పారు. మీరు మేమేముంది అందరం కలిసే కదా ప్లాన్ చేసాం అనేసి ఇలా అందరం కలిసే శారీ ఇచ్చామన్నమాట. చాలా హ్యాపీ మూమెంట్ కదా. నాకు కూడా ఇలాగే పుట్టినరోజు చేసుకోవాలనిపిస్తుంది. ఇక అందరం కలిసి కాసేపు కూర్చొని ఫుడ్ వచ్చేంత వరకు కూడా కబుర్లు చెప్పుకుందాం అనుకున్నాము. కానీ మాటల్లోకి దిగిన తర్వాత అస్సలు టైమే తెలియలేదు. మేము భోంచేసే టయానికి 3:00 అయిందనమాట. చూడండి టైం అస్సలు తెలియలేదు. ఆ రోజంతా అలా హ్యాపీగా గడిచిపోయింది. ఇక ఫ్రెండ్స్ అందరం ఒక్కసారిగా ఇలా కలిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట. ఇక ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాడు చూడండి. ఈ అబ్బాయి పేరేమో లీలామోహన్. చిన్నప్పటి నుంచి కూడా అలాగే నవ్విస్తూ ఉండేవాడు అనమాట. ఇక పెద్దయ్యే కొద్దీ ఇంకొంచెం ఎక్కువయ్యింది. అసలు మేము వెళ్ళినప్పటి నుంచి కూడా నాన్ స్టాప్ గా అందరినీ నవ్విస్తూనే ఉన్నాడు. చాలా కామెడీగా అనిపించింది. ఇక అబ్బాయి బాధలు చెప్పినా కూడా సరే మాకు అవి కామెడీగానే అనిపించి నవ్వుకున్నాము. కానీ చాలా కష్టపడ్డాడు అబ్బాయి. ఇకపోతే వీణ గురించి చెప్పాలంటే ఇంతమంది మేము ఇక్కడున్న వీణ రాలేదనే వెళ్తి మాత్రం కనిపిస్తూనే ఉంది. కానీ వీణ మాత్రం వీడియో కాల్ చేసి చాలా బాధపడింది నేను రాలేకపోయానే అనేసి. అసలు కారణం ఏంటంటే వీడియోస్ ఏమో నా ఫోన్ లో తీయలేదండి. ఇక నా ఫోన్ ఏమో స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది. ఇక మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం కొంచెం తీసుకున్న వీడియోస్ అన్ని కూడా నేను తీసుకొని ఇప్పుడు అలా ఎడిటింగ్ చేసుకొని మీకు వీడియోస్ అయితే వాయిస్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే మా టీచర్స్ అందరిని ఇన్వైట్ చేసి తర్వాత ఇంకా కొంచెం పెద్దగా ప్లాన్ చేస్తున్నాము. అప్పుడైతే ఇంకా మంచి వీడియోస్ తీయాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు మాత్రం మన వీడియోస్ తప్పకుండా ఫాలో అయిపోండి. ఇక తింటూ కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు ఇక్కడే మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇక కాసేపు కూడా కామ్ గా ఉండకుండా మాటల్లోనే ఉన్నాము. ఇక తింటూ ఉంటే కూడా లీలామోహన్ అనే అబ్బాయి వీడియోస్ తీస్తూనే ఉన్నాడు. ఇక చాలా హ్యాపీ మూమెంట్స్ కదా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా గెట్ టుగెదర్ జరుపుకున్నారో లేదో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి.